అందరికీ వందలు ఎలా ఉన్నాను అయితే చాలా బాగున్నాను. మష్రూమ్ కర్రీ ఎలా వండాలో చూద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. కొంచెం వేగిన తర్వాత టమాటాలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం అన్నీ వేసి చక్కగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. చక్కగా మగ్గిన తర్వాత గోంగూర పెట్టేసుకోవాలి. గోంగూర కూడా చక్కగా ఉడికిన తర్వాత ఇది వేరే స్టవ్ మీద పెట్టుకొని ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి మష్రూమ్స్ని కట్ చేసుకొని ఆయిల్లో వేపాలి ఫ్రెండ్స్. ఆయిల్లో వేపిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అలాగే సాల్ట్, కొంచెం కారం వేసి మనం ఉడికించి పెట్టుకున్న గోంగూరలో వేసేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి గరం మసాలా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ చాలా టేస్ట్గా ఉంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఎవరైనా ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చినప్పుడు చేసి పెట్టండి. చాలా టేస్ట్గా ఉంది అంటారు. మళ్ళీ మళ్ళీ మీ ఇంటికే వస్తారు ఈ కర్రీ కోసం. అంత టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్. కొత్తవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను.